విజయనగరం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి 7 షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే షట్టర్లు ఎత్తి లోపలికి జొరబడి దొంగలు అయితే దొంగతనం చేసిన పరిస్థితి విజయనగరంలో చోటు చేసుకుంది. అయితే విజయనగరంలో 7 షాపులపై దొంగలు దాడి చేశారు. షట్టర్స్ తీసిన దొంగలు అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా సెల్ పాయింట్ షూ షాప్, అలాగే బట్టల దుకాణం, ఇంకా సూపర్ మార్కెట్లలో వరుసగా ఈ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అసలు ఈ దొంగలు ఎవరు, ఎందుకు ఈ విధంగా దొంగతనాలకు పడుతున్నారు, అసలు ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నారు అనుకున్నట్లు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ దొంగలు అంతర్రాష్ట్ర ముఠాగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓ సెల్ పాయింట్ షూ షాప్, అలాగే బట్టల దుకాణం, ఇంకా సూపర్ మార్కెట్లలో వరుస చోరీలు చేస్తున్నారు దొంగలు. ఒకే రోజు ఇన్ని షాపుల్లో దొంగలు పడడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉన్న 7 షాపుల్లో దొంగలు అయితే బీభత్సం సృష్టించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగల బీభత్సంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డ పరిస్థితి చోటు చేసుకుంది. ఒకే రోజు 7 షాపుల్లో ఒకేసారి చోరీ చేశారు దొంగలు. సెల్ పాయింట్ షూ షాప్, అలాగే బట్టల దుకాణం, సూపర్ మార్కెట్లలో వరుస చోరీలు చేస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. గజపతి నగరం పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ మేరకు చోరీ జరిగింది అన్న దానిపై అయితే పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ దొంగలు అంతరాష్ట్ర దొంగలుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు పరిస్థితి. విజయనగరం జిల్లాలో దొంగల బీభత్సంతో స్థానికంగా భయాందోళనలో ఉన్నారు ప్రజలు. ఒక్కసారిగా 7 షాపుల్లో ఒకేసారి చోరీ జరగడంతో ఉలిక్కి పడుతున్నారు ప్రజలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఒకేసారి ఈ విధంగా దొంగలు 7 షాపుల్లో ఒకేసారి జొరబడ్డ పరిస్థితి, అయితే స్థానిక ప్రజలు ఏమంటున్నారు ఈ దొంగతనానికి సంబంధించి? మొట్టమొదటిసారి ఇలా జరిగిందని చెప్పి ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలాంటి దొంగతనం అయితే గజపతిలో చోటు చేసుకుంటే అనేక దొంగతనం జరిగినప్పటికీ కూడా ఒకేసారి 7 షాపుల్లో దొంగతనం జరిగింది అనేది నిజంగా ఒక సెన్సేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక దుకాణాలు, బట్టల షాపులు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, అదేవిధంగా సెల్ పాయింట్స్, అన్ని రకాల దుకాణాలు ఏదైతే వరుసగా ఇక NH-26 ఇది విశాఖ నుండి మనకి రాయగడ వరకు ఈ యొక్క జాతీయ రహదారి వెళ్తుంది. ఈ జాతీయ రహదారికి ఆనుకొని అన్ని కూడా వరుసగా ఉన్నటువంటి షాపులు, ఈ షాపులన్నింటిలో కూడా షట్టర్లు ఎత్తి మరి అర్ధరాత్రి సమయంలో ఈ దొంగతనం జరిగినట్లయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సుమారు 1 గంట నుంచి 3 ప్రాంతంలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. ఎందుకంటే అంతవరకు కూడా వెహికల్స్ జాతీయ రహదారి కాబట్టి వెహికల్ ఎక్కువగా తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుమారు 1 గంట నుంచి 3 వరకు వెహికల్స్ తాకిడి తగ్గుతుంది. కాబట్టి ఆ సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మనం చూసినట్లయితే మొబైల్ పాయింట్లు చూసుకున్నట్లయితే అనేక రకాల న్యూ సిరీస్ వచ్చినటువంటి మొబైల్స్ కావచ్చు, సుమారు 70,000 రూపాయల వరకు నగదు పోయినట్లు భావిస్తున్నారు. అదేవిధంగా మిగతా షాపుల్లో కూడా కొంత మొత్తంలో నగదు, మిగతా అంతా కూడా వస్తువుల పరంగా కూడా ఎక్కువగా దోచుకెళ్ళినట్లయితే అనుమానించినటువంటి పరిస్థితి. అదేవిధంగా షాప్ యజమానులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఎక్కువ అంటే వస్తువుల పరంగా ఎక్కువగా దోచుకెళ్ళి నగదు పరంగా ఆల్రెడీ వాళ్ళ క్యాష్ క్లోజ్ చేసి పట్టుకెళ్ళిపోవడం వల్ల నగదు తక్కువగా పోయింది. అదేవిధంగా సామాన్యుల పరంగా ఎక్కువ మొత్తంలో పోయినట్లు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క మనం చూసినట్లయితే గతంలో కూడా గజపతిలో ఇలాంటి దొంగతనాలు జరగలేదు. కానీ మామూలుగా జనరల్ గా జ్యువెలరీ షాపుల్లో, అదేవిధంగా కొన్ని కార్పెంటర్ షాపుల్లో, హార్డ్వేర్ షాపుల్లో ఇటువంటి దొంగతనాలు జరిగింది తప్ప వరుసగా 7 షాపుల్లో దొంగతనం జరగడం అనేది మొట్టమొదటిగా ఒక సెన్సేషన్ గా పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరిగితే అటు పోలీసులపై కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చే పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతవరకు సుమారు అర్ధరాత్రి జరిగింది. ఉదయాన్నే ఈ విషయాన్ని స్థానికులు చూసి, షట్టర్లన్నీ ఎత్తున్న స్థానికులు చూసి ఒకసారిగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా షాప్ యజమానులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఒక క్లూ కూడా పోలీసులు కనుక్కోలేకపోయింది. ఎందుకంటే ఇదంతా చేయాలంటే ఏదో ఒకరిద్దరితో సాధ్యమయ్యే పని కాదు. ఇదేదో ఒక ముఠా, అంతరాష్ట్ర ముఠా, లేదంటే ఇంకెవరు వేరే అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైనా దొంగలు వచ్చి పనిచేశారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా ఎంత మొత్తంలో పోయిందనేది కూడా ఇంకా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు ఇంకా రాలేదు. సో ఇదంతా పరిణామాలు చూస్తుంటే అటు ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి ఎంత మొత్తం దొంగతనాలు చేయొచ్చు అనేది మొట్టమొదటిసారి గజపతిలో నిరూపితమని చెప్పవచ్చు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇంతవరకు కూడా ఇన్ని షాపుల్లో ఎంత స్థాయిలో దొంగతనం జరగడం ఇదే మొదటిసారి కూడా చెప్పుకోవచ్చు. శివశంకర్, షాపు యజమానులు ఏమంటున్నారు? ఈ దొంగతనానికి సంబంధించి ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మొబైల్ పోర్టల్, ఎందుకంటే అంతా కూడా న్యూ మొబైల్స్ వచ్చాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నటువంటి మొబైల్స్ వచ్చాయి. వాళ్ళ దాంట్లో ఎక్కువ పోయి అదే అంటే అందరూ కూడా లక్షల్లో ఉండొచ్చు అనేటువంటి అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా షాప్ యజమానులు కూడా లక్షలాది రూపాయల నష్టం అయితే మాకు జరిగిందనేది యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నగదు కంటే ముఖ్యంగా వస్తువుల విషయంలో కూడా ఎక్కువగా ఫోకస్ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నగదు ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువ అయిపోవడం, ఎందుకంటే ఇప్పుడంతా ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షాపులకు వచ్చినా కానీ ఎక్కువగా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండడం వల్ల వస్తు రూపంగా
దొంగలు ఎక్కువగా తీసుకెళ్ళినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనకి ఇంకా అంటే ఒక క్లారిటీ అనేది ఇంకా అటు పోలీసులు కూడా తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఒకేసారి 7 దుకాణాల్లో జరగడం ఒక నిర్ధారణకి రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఒకేసారి 7 షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎట్ ఏ టైం 7 షాపుల్లో షట్టర్స్ ఎత్తి లోపలికి జొరబడ్డ దొంగలు అక్కడ ఉన్న వస్తువులు కావచ్చు, అలాగే నగదును వాళ్ళు తీసుకున్న దొంగతనం చేసిన పరిస్థితి అయితే గజపతి నగరంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా 7 షాపుల్లో చోరీ జరగడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే భయాందోళన కూడా ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దొంగలు ఒకళ్ళు ఇద్దరికి ఇది సాధ్యం కాదు. సుమారు ముఠాగా వాళ్ళు ఏర్పడి అంతర్రాష్ట్ర ముఠాగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. అయితే ఒకేసారి 7 షాపుల్లో దొంగతనం జరగడం పట్ల అయితే యజమానులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అన్న వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే పోలీసులు ఈ ముఠాను అంతర్రాష్ట్ర ఈ దొంగలు ఒకేసారి హైవే పై ఉన్న 7 దుకాణాల్లో షట్టర్స్ ఎత్తి లోపలికి జొరబడి అక్కడ ఉన్న వస్తువులు, అలాగే సుమారు ఒక షాప్ లో అయితే సెల్ ఫోన్ షాప్ లో 70,000 వరకు నగదు కూడా తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఒక్కసారిగా ఈ ఘటనతోటి స్థానిక ప్రజలు అయితే ఉలిక్కి పడ్డారు. అటు యజమానులు కూడా ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందంటూ వాళ్ళు బాధ వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. 7 షాపుల షట్టర్స్ ఎత్తి ఉండడంతో చూసిన స్థానికులు యజమానులకు అలాగే పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత మేర దొంగతనం చేశారు, అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా హైవే పై దొంగల ముఠ హల్చల్ తోటి స్థానికంగా అయితే కలవరపడ్డారు ప్రజలు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, భయాందోళన చెందిన పరిస్థితి విజయనగరం జిల్లా గజపతి నగరంలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు సృష్టించిన బీభత్సంతో స్థానికంగా ప్రజలు అయితే ఉలిక్కిపడ్డారు. షట్టర్ లేపి దుకాణాల్లోకి దొంగలు ప్రవేశించారు. ఒకేసారి ఎట్ ఏ టైం అంటే 7 షాపుల్లో దొంగలు ప్రవేశించి ఒకేసారిగా ఈ దొంగతనం చేసినట్లయితే స్థానికంగా అక్కడ ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో దొంగల బీభత్సంతో గజపతి నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. గజపతి నగరం హైవేపై ఉన్న 7 షాపుల్లో దొంగలు ఒకేసారి చోరీ చేశారు. షట్టర్ లేపి దుకాణాల్లోకి ప్రవేశించిన దొంగలు నగదు ఒక్కటి మాత్రమే కాదు, వస్తువులను బట్టల షాప్లో బట్టలను, అలాగే సెల్ ఫోన్ షాప్లో సెల్స్ కావచ్చు, సెల్ ఫోన్ మొబైల్స్ కావచ్చు, షూ షాప్లో కూడా దొంగలు అయితే దొంగతనం చేసిన పరిస్థితి. అంటే కేవలం మనీ మాత్రమే కాదు, అక్కడున్న వస్తువులను కూడా దొంగలు అయితే దొంగతనం చేసి చోరీకి పాల్పడ్డ ఘటన అయితే గజపతి నగర హైవేపై ఉన్న 7 షాపుల్లో చోటు చేసుకుంది. దీంతో విజయనగరం జిల్లా గజపతి నగర ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటు పోలీసులు కూడా వీళ్ళు ఒకరి ఇద్దరితో సాధ్యమయ్యే పని కాదు, వీరంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అలాగే ఈ దొంగల ముఠా అంతర్రాష్ట్రకి సంబంధించిన దొంగల ముఠాగా అయితే పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి 7 షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే షట్టర్లు ఎత్తి లోపలికి జొరబడి దొంగలు అయితే దొంగతనం చేసిన పరిస్థితి విజయనగరంలో చోటు చేసుకుంది. అయితే విజయనగరంలో 7 షాపులపై దొంగలు దాడి చేశారు. షట్టర్స్ తీసిన దొంగలు అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా సెల్ పాయింట్, షూ షాప్, అలాగే బట్టల దుకాణం, ఇంకా సూపర్ మార్కెట్లలో వరుసగా ఈ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అసలు ఈ దొంగలు ఎవరు, ఎందుకు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు, అసలు ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నారు అనుకున్నట్లు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ దొంగలు అంతర్రాష్ట్ర ముఠాగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓ సెల్ పాయింట్, షూ షాప్, అలాగే బట్టల దుకాణం, ఇంకా సూపర్ మార్కెట్లలో వరుస చోరీలు చేస్తున్నారు దొంగలు. ఒకే రోజు ఇన్ని షాపుల్లో దొంగలు పడడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉన్న 7 షాపుల్లో దొంగలు అయితే బీభత్సం సృష్టించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగల బీభత్సం